ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ కుబేరా. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు రెండో పాటను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాట ధనుష్ మీద రిలీజ్ చేయగా రెండో పాట నాగార్జున మీద ఉంటుందని సమాచారం. వచ్చే వారం ఈ చిత్రం నుండి ఈ రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనుండగా నాగార్జున ఈడీ అధికారి రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది. శేఖర్ కమల సినిమా అంటేనే ఓ స్పెషల్, భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో కుబేరాను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, గ్లిమ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలో రూపొందుతున్న ఈ బహుభాష చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని నలుగురు ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్ త్వరలోనే రెగ్యులర్ అప్డేట్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ మూవీని 2024 డిసెంబర్లోని విడుదల చేస్తారు అన్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ ఉంటుందని భావించారు. కొన్ని రోజుల నుంచి జూన్ 20న కుబేరాను విడుదల చేస్తారని అన్నారు. చివరికి ఇదే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు కుబేరాను మంచి నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.